చందమామ కథలోని సింద్బాద్ అద్భుత యాత్రలు అనే సీరియల్ కథ రెండో భాగం చెప్పుకుందాం. కొంతకాలం సుఖాలలో మునిగి తేలాక సింద్బాద్కు విలాస జీవితం మొహం మొత్తింది. అతనికి కొత్త దేశాలు చూడాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక కలిగింది. దేశాటన లాభసాటిగా ఉండాలంటే వర్తకం చెయ్యాలి. అందుచేత అతను బజారులో వర్తకానికి యోగ్యమైన సరుకులు కొని మూటలు కట్టించుకొని వాటితో సహా ఓడల రేవు చేరాడు. త్వరలోనే రేవులోకి ఒక మేలైన ఓడ వచ్చింది. అది సముద్రయానాలకు దివ్యంగా పనికి వచ్చే ఓడ. దానికి అందమైన పెద్ద పెద్ద తెరచాపలున్నాయి. దాన్ని చూడగానే సింద్బాద్కు ఆ నౌకలో ప్రయాణం చెయ్యాలనిపించింది. అతనికి తెలిసిన మరికొందరు వర్తకులు కూడా అందులోనే ప్రయాణం చేస్తున్నారు. సింద్బాద్ తన సరుకును కూడా అందులోకే ఎక్కించి మిత్రులతో ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అనుకున్నాడు. ఆ ఓడ సముద్రం మీద చాలా చురుకుగా ప్రయాణం సాగించింది. అనేక దీవులలో ఓడ నిలిచింది. వర్తకులు అక్కడి అధికారులతో పరిచయం చేసుకుని అక్కడి వర్తకులకు తమ సరుకులు అమ్మి వారి సరుకులు కొన్నారు. ఇలా అనేక వారాల పాటు ప్రయాణం విజయవంతంగా సాగి అనేక తీరాలలో వ్యాపారం జరిగి చివరకు ఓడ ఒక దీవిని చేరింది. అది నిర్జనమైన దీవిలాగా కనబడింది. ఎక్కడా మనుష్య సంచారం లేదు. దీవి మీద ఎత్తైన చెట్లున్నాయి. వాటి మీద రకరకాల పక్షులు మనోహరంగా కూస్తున్నాయి. దీవి మీద సెలయేళ్లు గలగలా ప్రవహిస్తున్నాయి. ఆ ప్రదేశం భూలోక స్వర్గంలా ఉంది. వర్తకులు ఓడ దిగి దీవి పైన చెట్ల మధ్యగా షికార్లు చేశారు. సింద్బాద్ కొంత ఆహారం తీసుకుని ఒక సెలయేరు ఒడ్డున చెట్ల నీడన కూర్చుని తిండి తిని పచ్చని గడ్డి మీద పవలించి నిద్రావస్థలో పడిపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి దీవి మీద ఎవరూ లేరు. రేవులో ఓడ కనిపించలేదు. అతను రేవులోకి పరిగెత్తి వెళ్ళి చూస్తే చాలా దూరంగా తెరచాపలు కనిపించాయి. సింద్బాద్ సంగతి గమనించక మిగిలిన వారితో ఓడ బయలుదేరిపోయింది. సింద్బాద్ చూస్తుండగానే ఓడ కనుచూపు మేర దాటిపోయింది. సింద్బాద్ కుంగిపోయాడు. అతని నిస్పృహ వర్ణనాతీతం. అతని సరుకంతా ఓడలో వెళ్ళిపోయింది. అతను కట్టుబట్టలతో ఒక నిర్జనమైన దీవి మీద దిగబడిపోయాడు. తన గతి తలుచుకుంటే అతనికి మతిపోయినంత పని జరిగింది. మొదటి ప్రయాణంలో అతనికి విధి తోడయింది. ప్రతిసారి విధి సహకరిస్తుందని ఎలా చెప్పడం? చేతి నుంచి జారిపడినా కూడా మొదటిసారి పగలకపోతే రెండోసారైనా తప్పక పగిలి తీరుతుంది. అతను పెద్ద పెట్టున ఏడ్చాడు. తల బాదుకున్నాడు. దేవభోగాలు అనుభవిస్తూ బాగ్దాద్లో సుఖంగా జీవించేవాడికి ప్రపంచం చూడాలని, ఇంకా డబ్బు సంపాదించాలని ఎందుకు దుర్బుద్ధి కలగాలి? మొదటి ప్రయాణం సుఖంగా జరిగి ఉంటే పోనీ అనుకోవచ్చు. కానీ అప్పుడు అష్ట కష్టాలు పడ్డాడు తాను. కానీ ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? ఎవడికి ఏ విధంగా చావు వచ్చేది ఎవరు చెప్పగలరు? ఈ విధంగా కొంతసేపు తనను తాను తిట్టుకొని ఏడ్చాక సింద్బాద్ తన దిగ్భ్రమ నుంచి, వైరాగ్యం నుంచి, నైరాశ్యం నుంచి క్రమంగా కోలుకుని కర్తవ్యం గురించిన ఆలోచనలో పడ్డాడు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు తానున్న ప్రదేశం ఎలాంటిదో తెలుసుకోవాలి. అందుచేత అతను చెట్ల మధ్యగా నడుస్తూ దీవి లోపలికి బయలుదేరాడు. కొంత దూరం పోయాక అతనికి ఏ క్రూర మృగాలైనా ఎదురు వస్తాయేమోనని భయం కలిగింది. వెంటనే అతను ఎత్తైన చెట్టు ఒకటి ఎక్కి దాని పైభాగం నుంచి చుట్టూ కలియజూశాడు. చుట్టూ అతనికి చెట్లు, పక్షులు, కొండలు, గుట్టలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కానీ ఒక దిక్కుగా ఏదో తెల్లని కట్టడం లాంటిది కనబడింది. అతనికి దాన్ని చేరాలన్న ఆత్రం కలిగింది. అతను వెంటనే చెట్టు దిగి ఆ దిక్కుగా నడవసాగాడు. ఏం ప్రమాదం ఎదురవుతుందోనని అతను చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ తెల్లని కట్టడం లాంటి దాన్ని చేరుకున్నాడు. అది ఎత్తైన బురుజులాగా ఉన్నది. లోపలికి దారి ఉందేమోనని దాని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. కానీ ఎక్కడా ద్వారం అన్నది లేదు. దాని మీదికి ఎక్కి చూద్దామంటే అది పాలగచ్చులాగా ఉండడం చేత అతని కాలికి పట్టు చిక్కలేదు. దాని ప్రమాణం ఎంత ఉందో చూడడానికి అంగలు లెక్కిస్తూ దాని చుట్టూ మళ్ళీ తిరిగాడు.
దాని చుట్టుకొలత 150 అంగాలున్నది. ఎలాగైనా ఆ బురుజులోకి పోయే మార్గం తెలిస్తే బాగుండునని సింద్బాద్ అనుకుంటుండగా అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించి చీకటి వచ్చేస్తున్నట్టయింది. సూర్యుడికి కారు మేఘం ఏదైనా అడ్డు వచ్చిందనుకోవడానికైనా వేసవికాలం. కారు మేఘాలుండవు. అతను తల ఎత్తి సూర్యుడి దిక్కుగా చూసేసరికి ఒక బ్రహ్మాండమైన పక్షి కనిపించింది. దాని రెక్కలు పెద్ద పెద్ద మేఘాల ప్రమాణంలో ఉన్నాయి. సింద్బాద్ మొదట తాను భ్రమపడుతున్నాననుకున్నాడు. కానీ అతను ఒకప్పుడు గండబేరుండం పక్షులను గురించి విన్నది గుర్తుకొచ్చింది. అది ఏనుగులను సైతం అవలీలగా ఎత్తుకుపోగలవని యాత్రికులు చెప్పేవారు. అవి సముద్రం మధ్యంలో ఏదో దీవిలో ఉన్నాయట. ఇది గండబేరుండ పక్షి అయి ఉండాలి. తాను చూసిన తెల్లటి బురుజు లాంటిది ఇసుకలో కొంత భాగం కూరుకుపోయిన గండబేరుండం పక్షి గుడ్డు కావచ్చునని సింద్బాద్ ఊహించాడు. ఆ ఊహ నిజమే అయింది. ఎందుచేతనంటే ఆ పక్షి తిన్నగా వచ్చి ఆ గుడ్డు మీదనే వాలి తన రెక్కలను దాని చుట్టూ పొదిగి నిద్రకు ఉపక్రమించింది. పక్షి నేల మీదకు వాలే సమయానికి సింద్బాద్ ఇసుకలో బోర్లా పడుకున్నాడు. దాని కాలు ఒక చెట్టు మానులాగా ఉన్నది. అతను లేచి తన తలపాగా తీసి జములుగా మెలిపెట్టి మోకు తయారు చేసి దానితో తనను తాను ఆ పక్షి కాలికి దృఢంగా కట్టుకున్నాడు. ఎప్పటికైనా ఈ పక్షి లేచిపోతుంది. దానితో కూడా తాను ఈ నిర్మానుష్యమైన దీవి నుంచి వెళ్ళిపోవచ్చునని, అది మనుషులుండే చోట వాలితే తాను తిరిగి మనుషుల మధ్య పడవచ్చునని అతని ఆశ. సింద్బాద్ తనను తాను కాలికి బంధించుకుంటుంటే ఆ పక్షికి ఈగ వాలినట్టయినా ఉన్నట్టు కనబడలేదు. ఆ పక్షి ఏ రాత్రి వేళ ఎగిరిపోతుందోనని సింద్బాద్ తెల్లవార్లు మేలుకునే ఉన్నాడు. కానీ బాగా తెల్లవారాకనే ఆ పక్షి ఒక భయంకరమైన అరుపు అరిచి గాలిలోకి లేచింది. అది ఎంతో ఎత్తున అతి వేగంగా ఎగురుతూ వెళ్ళి ఒక రాతి మీద వాలింది. అది మళ్ళీ లేచే లోపల సింద్బాద్ తన కట్టు విప్పుకుని ఇవతలికి వచ్చేశాడు. మరుక్షణమే ఆ పక్షి గాలిలోకి లేచినప్పుడు దాని కాళ్ళ సందున ఒక నల్లని అమితలావైన పాము ఉండడం సింద్బాద్ గమనించాడు. దాన్ని చూసే అతను రాయి అనుకున్నాడు. సింద్బాద్ చుట్టూ చూసి భయంతో కొయ్యబారిపోయాడు. అతను దిగినది ఒక లోయ. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. అవి కూడా లోయ వైపు నిటారుగా ఉన్నాయి. వాటి మీదికి ఎక్కడం అసాధ్యం. ఈ లోయ నిర్జనమైనది. ఇక్కడ గడ్డి పరక కూడా మొలవదు. ఇక్కడ ఆకలి దప్పులతో చావడం నిశ్చయం. సింద్బాద్ ఒక ప్రమాద ప్రదేశం నుంచి కష్టపడి తప్పించుకొని అంతకన్నా కూడా హెచ్చు ప్రమాదం గల చోట పడ్డాడు. సింద్బాద్ ఆ లోయలో నడవనారంభించాడు. అక్కడి రాళ్లలో మనులుండడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. కొన్ని చోట్ల మనులు రాళ్ల నుంచి ఊడి కుప్పలుగా కూడా పడి ఉన్నాయి. కానీ వాటిని చూసి ఆనందించే అవకాశం కూడా లేకుండా రాళ్ల గుట్టల మధ్యగా పాకుతూ తాటిబొంద ప్రమాణం గల పాములు అతని కళ్ళబడ్డాయి. అవి రాత్రిపూట యథేచ్ఛగా లోయ అంతటా సంచరించి పగటివేళ గండబేరుండ పక్షుల కళ్ళబడకుండా దాక్కోడానికి తమ రహస్య స్థలాలకు పోతున్నాయి. సింద్బాద్ తన ఆకలి దప్పులు కూడా మరిచి ఈ పాములకు సాధ్యమైనంత దూరంగా మసులుకోవడంలోనే పగలంతా గడిపాడు. చీకటి పడే సమయానికి అతనికి ఒక కొండ బిలం కనిపించింది. అది అతను దూరదగినంతనే ఉన్నది. అతను ఆ బిలంలో దూరి దానికి రాయి ఒకటి అడ్డం పెట్టాడు. ఇంతలో అతనికి ఒక భయంకరమైన విషయం తెలిసి వచ్చింది. అతను దూరిన బిలం ఒక పాము చుట్ట. ఈ సంగతి తెలియగానే అతను మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ తెలిసి అతను ఆ పాము చుట్ట నుంచి బయటికి వచ్చేసరికి రాత్రి గడిచిపోయింది. ఆకలి దప్పులతోనూ భయాందోళనలతోనూ సింధుబాద్ చాలా చాలా నీరసించి ఉన్నాడు. అతను బలహీనమైన కాళ్ళ మీద నిలబడి తనను ఆ పాము మింగనందుకు సంతోషిస్తూ ఉండగా దబీమని ఒక పెద్ద మాంసఖండం అతని సమీపంలోనే పడింది. తల ఎత్తి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ ఎప్పుడో విన్న ఒక మాట అతనికి జ్ఞాపకం వచ్చింది. రత్నాల లోయ నుంచి రత్నాలు సంగ్రహించే వాళ్ళు గొర్రెల మాంసం ముక్కలను లోయలోకి విసురుతారు. ఒక్కొక్కసారి రత్నాలు ఆ మాంసంలో ఇరుక్కుంటాయి. తరువాత గండబేరుండ పక్షులు ఆ మాంసం ముక్కలను తన్నుకుపోయి
కొండల మీద ఉండే తమ నివాసాలకు చేర్చుతాయి. రత్నాలు సంగ్రహించేవారు పెద్ద అట్టహాసం చేసి ఆ పక్షులను వాటి నివాసాల నుంచి తరిమేసి ఆ మనులను తెచ్చుకుంటారు. వెంటనే సిందబాద్ రత్నాల లోయ నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రారంభించాడు. అతను పెద్ద పెద్ద రత్నాలను ఏరి తన వంటి మీద చోటున్న చోటనల్లా దాచుకున్నాడు. తరువాత తన పక్కన పడిన మాంసం ముక్కను తల పాగాతో తన పొట్టకు కట్టుకుని వెళ్ళకిలా పడుకున్నాడు. కొంతసేపట్లో ఏదో పక్షి వచ్చి మాంసం ముక్కతో సహా అతన్ని తన కాళ్ళలో ఇరికించుకొని ఎగిరిపోయి తన నివాసం వద్ద దించింది. వెంటనే అది మాంసాన్ని సిందబాద్ను కూడా ముక్కుతో చీల్చి తన పిల్లలకు మేపసాగింది. అదృష్టవశాన అంతలో భయంకరమైన చప్పులు వినబడ్డాయి. పక్షి ఎగిరిపోయింది. సిందబాద్ ఒళ్ళంతా రక్తమొడుతూ లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో ఒక వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చి సిందబాద్ను చూసి నిర్ఘాంతపోయాడు. తరువాత మాంసం ముక్కను పరీక్షించాడు. అందులో రత్నాలు లేవు. అతను సిందబాద్తో, మోసం, దగా, ఎవరు నువ్వు? నా సొత్తు దొంగిలించవచ్చావా అన్నాడు కోపంగా. సిందబాద్ శాంతంగా, మోసమేమీ జరగలేదని, తాను రత్నాల లోయలో ఏరిన రత్నాలు కొన్ని అతనికి ఇస్తానని అన్నాడు. సిందబాద్ ఇచ్చిన రత్నాలు చూసి ఆ మనిషి మెత్తబడ్డాడు. అతను సిందబాద్ను తెగ పొగిడి, ఇలాంటి మణి ఒక్కటి ఉంటే చాలు, ఎంత గొప్ప వర్తకుడి వద్ద ఇంత పెద్ద రత్నాలు చూడలేదు, రాజుల వద్ద కూడా ఇలాంటివి ఉండవు అన్నాడు. అంతలో మరికొందరు వర్తకులు కూడా చేరారు. సిందబాద్ తన కథనంతా వారికి చెప్పాడు. ఒక మానవ మాతృడు రత్నాల లోయలోకి అడుగు పెట్టడము, తిరిగి ప్రాణాలతో బయటికి రావడము వారికి అమిత ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు సిందబాద్ను అభినందించారు. సిందబాద్ వారి వెంట వారి గూడారాలకు వెళ్ళి తన ఆకలి దప్పులు తీర్చుకొని ఆ పగలు రాత్రి ఏకనిద్రపోయాడు. మర్నాడు ఉదయం అందరూ కలిసి బయలుదేరి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఓడలో బయలుదేరి కర్పూర ద్వీపానికి వెళ్ళారు. అక్కడ కర్పూరం చెట్ల కింద ఎంత వేసవిలోనైనా చల్లగా ఉంటుంది. ఈ చెట్ల మానులకు ఘాట్లు పెట్టి కుండలలో వాటి సొనను పట్టి దాని నుంచి హారతి కర్పూరం తయారు చేస్తారు. ఈ ద్వీపంలోనే సిందబాద్ ఒక రాక్షసి ఖడ్గమృగాన్ని చూశాడు. అది శాకాహారే గాని చాలా భయంకరంగా ఉన్నది. అది తన ముట్టె పైన ఉండే కొమ్ముతో ఏనుగును అవలీలగా గుచ్చి పైకెత్తేయగలదు. సిందబాద్ ఈ కర్పూర ద్వీపంలో కొద్ది రోజులు సుఖంగా గడిపి తాను తెచ్చిన మనులలో కొన్ని అమ్మి వెండి బంగారాలు కొన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి ఎన్నో దీవులు, దేశాలు, నగరాలు చూసుకుంటూ చివరకు తన స్వస్థలమైన బాగ్దాద్ చేరుకున్నాడు. మళ్ళీ అతనికి జీవితం రాజోచితంగా వెళ్ళసాగింది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి అతని అనుభవాలు చెప్పించుకుని ఆశ్చర్యపోయేవారు. సిందబాద్ రెండవ అద్భుత యాత్ర అలా ముగిసింది. సిందబాద్ అద్భుత యాత్రలో 3వ భాగం రేపు చెప్పుకుందాము. ధన్యవాదాలు.